హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బంధన్ బ్యాంక్‌ది కరెంట్ స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 187 ఉంది కదా! ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూడొచ్చు ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఇలా ఉంటది. రెడ్ లైన్ ఉంటది, గ్రీన్ లైన్ ఉంటది. సో రెడ్ లైన్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్, ఇంకా గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట. సో ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్స్ ఉన్నట్టు. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నట్టు. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన వాల్యూమ్ ఇండికేటర్ లెవెల్స్ ఎంత బాగా ఒబే చేస్తుందో ఇక్కడ కూడా చూడొచ్చు, ఎంత బాగా ఒబే చేస్తుందో. సో ఒకసారి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయిపోయి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయితే అయింది, కొద్దిగా రిజెక్షన్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాపర్ సెల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంకా చూడొచ్చు, ప్రాపర్ గ్రీన్ క్యాండిల్తో అయితే మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ప్రాపర్గా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇక్కడంతా మనమైతే బై చేసేయచ్చు. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు, రిజెక్షన్ అనేది వచ్చింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా అయితే మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలా మనమైతే వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేసి మనం ఈజీగా అనాలిసిస్ అయితే చేసేసి మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. సో ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ వాల్యూమ్ అనేది లేదు. వాల్యూమ్ లేదంటే అక్కడ మనము చార్ట్ ఏ ఫ్లోలో వెళ్తే ఆ డైరెక్షన్లోనే వెళ్తుందని. సో ఇప్పుడు మనకి చార్ట్ కిందికి వెళ్తుంది కదా, ఇక్కడ మనకైతే వాల్యూమ్ లేదు కాబట్టి మనం కిందికి అది ఫ్లో అయిపోతుంది, కంటిన్యూ అయిపోతుంది. సో ఒకవేళ కిందికి వెళ్ళేదైతే కిందికి వెళ్ళేది కంటిన్యూ అయిపోతుంది, పైకి వెళ్ళేదైతే పైకి వెళ్ళి కంటిన్యూ అయిపోతుంది. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ బ్రేక్ అయింది కదా కొద్దిగా, సో మళ్ళీ పైకి వస్తుంది. ఒకవేళ బ్రేక్ అయితే ప్రాపర్ బ్రేక్, ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మనం టార్గెట్ అయితే పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ కొద్దిగా మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో వాల్యూమ్ ఇండికేటర్తో అంత ఈజీగా అయితే మనం అనాలిసిస్ చేసేసుకోవచ్చు. వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో మావి ఇంకా ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. క్రిప్టో కరెన్సీ గురించి కూడా ఉంది. సో వాల్యూమ్ ఇండికేటర్ జస్ట్ 499 మాత్రమే. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.